హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మన కంప్యూటర్లో ఇలా రీప్లేస్ చేస్తాం కదా. ఇలా చేసినప్పుడు మనకి ఈ ఆప్షన్ల కింద ఈ విధంగా అండర్లైన్ అనేది వస్తుంది. అది దేనికి వస్తుంది అనేది ఎలా తీయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా మన కంప్యూటర్లు అనేవి మానిటర్స్ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతాయి కదా ఒక్కోసారి. అది దేనివల్ల వెళుతుంది, ఏ విధంగా ఆపాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు కొంతమందికి తెలియడం లేదు ఫ్రెండ్స్, నన్ను అడుగుతున్నారు అది ఏ విధంగా ఆఫ్ చేయాలనేది. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. ముందుగా మనం ఏం చేయాలంటే ఇలా స్టార్ట్లోకి వెళ్ళి కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ చేసిన తర్వాత అపీరియన్స్ అండ్ పర్సనలైజేషన్ ఓపెన్ చేయండి. ఇందులో ఈజీ ఆఫ్ యాక్సెస్ సెంటర్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మేక్ ద కీబోర్డ్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అండర్లైన్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అండ్ యాక్సెస్ కీస్ అని ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ అనేది ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓకే చేసినట్లయితే మనకి ఇలా అండర్లైన్ అనేది రావడం లేదు ఫ్రెండ్స్. మళ్ళీ మీకు ఇంకోసారి చెప్తాను ఏ విధంగా వస్తుంది అనేది. కంట్రోల్ ప్యానల్లో అపీరియన్స్ ఇక్కడ కీబోర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ అండర్లైన్ కీబోర్డ్ అని పెట్టి ఓకే చేస్తే మళ్ళీ మనకి ఈ విధంగా అండర్లైన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఆఫ్ చేయొచ్చు, కావాలనుకుంటే యూజ్ చేయొచ్చు. నేనైతే ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఆఫ్ చేయడం జరిగింది, ఆన్ చేయడం జరిగింది. ప్రజెంట్ నేను ఆఫ్లో పెట్టుకున్నాను. అదేవిధంగా మన కంప్యూటర్లో స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనుకున్నాం కదా, అదే విధంగా ఆఫ్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో కూడా కంట్రోల్ ప్యానల్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ హార్డ్వేర్ అండ్ సౌండ్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ పవర్ ఆప్షన్ అనేది ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ బ్యాలెన్స్ రికమెండెడ్ అని ఉంది ఫ్రెండ్స్, దీన్ని చేంజ్ ప్లాన్ సెట్టింగ్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి పైన 5 minutes కింద 10 minutes కనిపిస్తుంది కదా. పైన టర్న్ ఆఫ్ ద డిస్ప్లే అంటే మన మానిటర్ 5 minutesలో స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. అదేవిధంగా కింద చూసినట్లయితే పుట్ ద కంప్యూటర్ టు స్లీప్ అని ఉంది, అంటే 10 నిమిషాల్లో మన సిస్టమ్ అనేది స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఎటువంటి వర్క్ చేయకుండా. అప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే, మీకు ఎక్కువ టైంలో పెట్టుకోవాలనుకుంటే స్లీప్ మోడ్లోకి, అది స్క్రీన్ ఆఫ్ అవడానికి కావాలనుకుంటే ఇక్కడ చూపించిన విధంగా 5 hours వరకు టైం ఉంది. లేదు మాకు ఎప్పుడు ఆన్లోనే ఉండాలి, ఆన్ చేసినంత సేపు అనుకుంటే ఇక్కడ నెవర్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా కిందది కూడా మన కంప్యూటర్ అనేది స్లీప్ మోడ్లోకి 10 minutes అనేది సెట్ అయ్యి ఉంది. అలా కాకుండా ఇది కూడా 5 hours వరకు సెట్టింగ్ ఆప్షన్స్ ఉంది. అలా కాకుండా ఇది కూడా ఎప్పుడు ఆన్లోనే ఉండాలనుకునే లెక్క అయితే నెవర్లో పెట్టుకుని సేవ్ చేంజెస్ అని పెట్టుకోండి ఫ్రెండ్స్. అది సేవ్ అయింది లేదనేది మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకుని చూడండి. ఈ విధంగా పవర్ ఆప్షన్లోకి వెళ్ళి చేంజ్ ప్లాన్ సెట్టింగ్లో చూస్తే రెండు కూడా సేవ్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా సెట్ చేసుకున్నట్లయితే మనకి స్క్రీన్ అనేది ఆఫ్ అవ్వకుండా ఇప్పుడు మనకి ఆన్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ వెంకట్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్.